జై శ్రీరామ్! వెల్కమ్ టు దివ్యశ్రీ కిచెన్. ఈరోజైతే మంచి టిప్ ఉంది. అండ్ అందరికీ ఉపయోగపడే టిప్ అనమాట. ఇంకో విషయం ఏంటి అంటే ఫస్ట్ టైం ఎవరన్నా నా ఛానల్ చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పక్కన పెట్టారంటే మీరు ఎప్పుడు నేను వీడియోస్ పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతాయన్నమాట. అండ్ వెంటనే మన వీడియోస్ చూసేయచ్చు. అండ్ వీడియోలోకి ఎంటర్ అయిపోతే మాత్రం ఇక్కడ నేను ముగ్గు వేస్తూ ఒకటి ఆలోచించాను. అందరికీ సంకటనాశన గణేష స్తోత్రం దాదాపుగా వచ్చే ఉంటుంది. రాని వాళ్ళు ఎవరన్నా ఉన్నా వాళ్ళ పిల్లలకి నేర్పించారనుకోండి చాలా మంచిదనమాట. అండ్ నేను కూడా మా పిల్లలకి ఇప్పుడిప్పుడే నేర్పిస్తూ ఉన్నాను. అండ్ వాళ్ళు సగం అటుగా సగం ఇటుగా ఉన్నారనమాట. పూర్తిగా స్తోత్రం వాళ్ళకేం రాలేదు. మీరు కూడా మీ పిల్లలకు నేర్పిస్తారన్న ఒక ఉద్దేశంతోటి నేను ఇక్కడ ఈ స్తోత్రాన్ని చెప్తున్నాను. అండ్ స్తోత్రం వచ్చేసి 5 లైన్లు ఉంటది. దాని ఫలితం అనేది ఇంకొక 4 లైన్‌లో ఉంటదనమాట. చాలా చిన్న స్తోత్రం. పిల్లలకి నోరు ఈజీగా తిరిగే విధంగా పదాలుంటాయన్నమాట. ఆ స్తోత్రం వచ్చేసి సంకటనాశన గణేష స్తోత్రం అనమాట. నారద ఉవాచ ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్యం ఆయుః కామార్థసిద్ధయే ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్ధకం లంబోదరం పంచమం చ షష్టం వికటమేవ చ సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తథాష్టమం నవమం పాలచంద్రం చ దశమం తు వినాయకం ఏకాదశం గణపతిం చ ద్వాదశం తు గజాననం ద్వాదశైతాని నామాని త్రిసంధ్యః యః పఠేన్నరః న చ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరం పరం విద్యార్థి లభతే విద్యాం ధనార్థి లభతే ధనం పుత్రార్థి లభతే పుత్రాన్ మోక్షార్థి లభతే గతిం జపేద్గణపతి స్తోత్రం షడ్భిర్మానసైః ఫలం లభేత్ సంవత్సరేణ సిద్ధం చ లభతే నాత్ర సంశయః అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వా యః సమర్పయేత్ తస్య విద్య భవేత్ సర్వా గణేశస్య ప్రసాదతః. చాలా సింపుల్గా ఉంది కదా. పిల్లలు కూడా ఈజీగా నేర్చుకుంటారు. 1-2 సార్లు 1-2 చోట్ల మాత్రమే కష్టంగా అనిపిస్తుంది. మిగతా చోట్ల మొత్తం కూడా చాలా సులువుగా ఒకసారి లేవగానే ఫ్రెషప్ అయ్యారంటే చదువుకుంటే చాలా బాగుంటుంది. సౌందర్య లహరిలో 15వ శ్లోకం శరజ్యోత్స్న లేదంటే ఈ గణేష స్తోత్రం ఏదో ఒక స్తోత్రాన్ని నేర్పించి రోజు పారాయణ చేయించినట్లయితే చాలా బాగుంటుందని నా ఉద్దేశం అనమాట. అండ్ నేనైతే మా పిల్లలకి శరజ్యోత్స్న ప్రతిరోజు అయితే చెప్పిస్తూ ఉంటాను అనమాట. అండ్ మాటల్లో పడి స్తోత్రాల్లో పడి మన ముగ్గు మొత్తం కంప్లీట్ అయిపోయింది. అండ్ అలాగే ఆషాఢ మాసం కూడా కంప్లీట్ కాబోతుంది. అండ్ శ్రావణం ఎంటర్ అవబోతుంది కాబట్టి మళ్ళీ మన ఇంటి క్లీనింగ్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది కదా. అండ్ నెక్స్ట్ వీడియోలో కూడా క్లీనింగ్ ప్రోగ్రామ్ అండ్ క్లీనింగ్ తర్వాత కొన్ని మూలల్లో సన్నటి దోమలు లాంటివి ఉంటూ ఉంటాయి కదా. ఆ దోమల్ని ఏం చేసినా కానీ అలాగా ఉంటూనే ఉంటాయి కాబట్టి అవి పోవాలంటే ఒక చిన్న మంచి టిప్ అనమాట. నిజంగా వర్కౌట్ అవుతుంది. అండ్ ఇది స్టవ్ పైన కూడా మనము ఈ వాటర్ని అప్లై చేయొచ్చు. ఈ ఘాటుకి బొద్దింకలు సన్నటి దోమలు అనేవి రావన్నమాట. ఫస్ట్ ఒక గ్లాస్ వాటర్ని మరిగించి అందులో 2 లవంగం మొగ్గలు అండ్ ఒక 2 హారతి కర్పూరం బిళ్ళల్ని నలిపి అందులో వేసుకోవాలి. అవి కొంచెం గోరువెచ్చగా అయిపోయిన తర్వాత మొత్తం వడగట్టేసుకోవాలి. లేదంటే మనం స్ప్రే చేసేటప్పుడు మధ్యలో ఇరుక్కొని మనకి స్ప్రే అనేది రాకుండా ఉంటుంది. అండ్ ఇట్లాగా మూలల్లో ఉన్న వాటికి ఇట్లా స్ప్రే చేసామనుకోండి ఆ సన్నటి దోమలు అనేటివి ఆ ఘాటుకి రావండి. ఒక్కసారి మీరు వేడి నీళ్ళల్లో ఈ టిప్ పాటించకంటే ముందు వేడి నీటిలలో ఈ లవంగాలు ఈ హారతి కర్పూరం బిళ్ళలు వేసి ఆ వాసన ఒక్కసారి పీల్చండి. మీకు ఆ ఘాటు నశాలానికి ఎక్కుతుందనమాట. అంత విపరీతమైన ఘాటు ఉంటుంది. అట్లాంటి వాటర్ని మనం స్ప్రే చేసామంటే ఈ బొద్దింకలు కానివ్వండి, ఈ సన్నటి దోమలు కానివ్వండి ఎక్కువ కాలం రాకుండా ఉంటాయన్నమాట. రెగ్యులర్గా మనం అలాగ స్ప్రే చేస్తూ ఉంటే. అండ్ ఎక్కువగా మనకి కిచెన్‌లో ఈ సన్నటి దోమలు వస్తూ ఉంటాయన్నమాట. నేనైతే కిచెన్‌లో ఒక చిన్న స్ప్రే బాటిల్ పెట్టుకుంటాను.
అండ్ ఈ వాటర్‌ని అందులోకి వేసుకొని ఇట్లా స్టవ్ పైన కానివ్వండి, ఈ వంట బండ పైన కానివ్వండి, అప్పుడప్పుడు ఇలా కొట్టేసి నీట్‌గా తుడిచామనుకోండి, ఒక మంచి పర్ఫ్యూమ్ లాగా ఉంటది. అండ్ అలాగే సన్నటి దోమలు, బొద్దింకలైతే అసలే రావన్నమాట. యాక్చువల్‌గా చెప్పాలి అంటే మా ఇంట్లో బొద్దింకలుండవు. కాకపోతే సన్న దోమలైతే అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. అవి కూడా రాకుండా ఉండాలంటే ఇట్లా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అయితది. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అండ్ ఇట్లాగా అప్పుడప్పుడు క్లీన్ చేస్తూ పెట్టుకుంటూ ఉండాలనమాట. అండ్ ఈ ఫ్లవర్స్ ఎలా కుట్టుకోవాలో మన ఛానల్‌లో ఉంది గదా! ఈ ఫ్లవర్స్‌ని ఎన్ని రకాలుగా యుటిలైజ్ జేసుకోవచ్చో చాలా అంటే చాలా బాగా డెకరేట్ జేసుకోవచ్చు ఇంటిని. అండ్ ముందు ముందు కూడా నేను ఏ రకంగా యూజ్ చేసుకున్నాను ఈ ఫ్లవర్స్‌ననేది నేను ముందు ముందు పోస్ట్ జేస్తూ ఉంటాను. అండ్ లవంగం, హారతి కర్పూరం తోటి టిప్ ఎలా అనిపిచ్చిందో కామెంట్ జేయండి. అండ్ యూజ్ అనుకున్న వాళ్ళకి షేర్ కూడా చేయండి. నాకు తెలిసి ఇది ప్రతి ఒక్కరికి యూజ్‌ఫుల్ టిప్పే అనమాట. ఈరోజు వ్లాగ్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్.